యూరప్లో ఎప్స్టీన్ ప్రకంపనలు, పలు దేశాల మంత్రులు, ఉన్నత స్థాయి అధికారుల రాజీనామా. అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి మండెల్సన్కు ఎప్స్టీన్తో లింకులు. బ్రిటన్ ప్రధానికి ఇబ్బందులు. స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మెక్స్వినే రాజీనామా. పదవి వీడే ఆలోచన లేదన్న ప్రధాని కిర్ స్టార్మర్. మండెల్సన్ నియామకంపై విచారం. పుతిన్తో భేటీకి ఎప్స్టీన్ యత్నం. మొత్తానికి ఒక ఎప్స్టీన్కి సంబంధించిన వ్యవహారం మొత్తం ప్రపంచ అధినేతలను వణికిస్తున్నది. ఇప్పుడు ఈ ఎప్స్టీన్ వ్యవహారం బ్రిటన్ కిర్మ్ ప్రధాని మెడకు చుట్టుకున్నది. మొట్టమొదటిసారిగా బ్రిటన్కి ఈ దెబ్బతోటి ముస్లిం అభ్యర్థి ప్రధానమంత్రి కాబోతున్నాడు అనే ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. షబానా అనే ఒక ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా ఇప్పుడు ఇక్కడ బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మన మోదీ గారి పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నది. ఎప్స్టీన్ను మోడీ గారు కలిసిందా లేదా అనేది కొంత రహస్యంగా ఉన్నప్పటికీ, ఇంకా దాని మీద స్పష్టత లేనప్పటికీ, కానీ ఎప్స్టీన్ తోటి ఈ బీజేపీ నేతలు మోదీ గారు ఏదో ఒక సందర్భంలో కలిసే ఉంటారు. అది మరి వ్యాపార సంబంధమై ఉంటుందా, లేకపోతే ఏదైనా ఫండ్స్ రేజింగ్ కోసం పోయి ఉంటారా అనే ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎప్స్టీన్ చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది, కానీ ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించిన అగ్గి మాత్రం ఇప్పుడు రాజుకుంటాను. 20 మంది యువతులను ఒకేసారి తల్లులను చేసి ఒక సూపర్ పవర్ కలిగిన మానవ జాతిని సృష్టించి, ఆ సూపర్ పవర్ మానవ జాతితోటి మరి ఏం చేయాలనుకున్నాడో అందుకోసం తన మర్మాంగాన్ని తన తలను ఫ్రీజ్ చేసి భవిష్యత్తులో ఈ రెండింటి ద్వారా మళ్ళా తను బతకాలనే ఒక ఆశను కూడా, ఒక విపరీతమైన ఆశను కూడా శాస్త్రవేత్తల ముందు పెట్టినట్టు కూడా తెలుస్తున్నది. ఇందులో హాలీవుడ్ స్టార్స్ నుంచి మొదలు పెడితే బాలీవుడ్, టాలీవుడ్, ఇట్లా ఎన్ని వుడ్డులు ఉన్నాయో, ఎన్ని సినీ ఇండస్ట్రీలు ఉన్నాయో, ఎన్ని వ్యాపార ఇండస్ట్రీలు ఉన్నాయో, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా, అంతమంది రాజకీయ నాయకులు కూడా ఎప్స్టీన్ తోటి సంబంధాలను కలిగి ఉన్నారు. ఆఖరికి బిల్ గేట్స్, ట్రంప్ గారు 20 సంవత్సరాల క్రితము ఎప్స్టీన్ తోటి ఫోటోలు దిగినాయి, బయటపడ్డాయట. అంటే అప్పటికి ఎప్స్టీన్ ఈ కార్యక్రమాలు చేస్తానని కానీ, ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నాడని కానీ తెలియదు. బేబీ రాంచ్ అనేది ఏర్పాటు చేసిందా, ఏర్పాటు చేయలేదా అనేది ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు. ఏది ఈ మైనర్ బాలికలను తీసుకుపోయి ఓ ఐలాండ్లో బంధించి అక్కడ వాళ్ళని తల్లులను చేసి వాళ్ళ ద్వారా ఒక సూపర్ పవర్ హ్యూమన్ను సృష్టించడం, ఇది జరిగిందా లేదా తెలియదు, కానీ అక్రమ రవాణా అయితే జరిగింది. మైనర్ బాలికల అక్రమ రవాణా జరిగింది, వాళ్ళతోటి లైంగిక చర్యలు జరిగినాయి అనేది మాత్రం వాస్తవంగా బయటపడింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈయన సహాయకురాలిగా ఉన్నామే ఇంకా జైల్లో శిక్ష అనుభవిస్తున్నది. మరి ఇప్పుడు ఈ అంశం కాస్త బ్రిటన్ ప్రధానమంత్రి కిర్ మెడకు చుట్టుకున్నది. ఈ కిర్ మెడ మరి దెబ్బకు కిర్మంటదే ఏంది, దీంతో చూడాలి. ఎప్స్టీన్ దెబ్బ ఇంత బలంగా ఉన్నది. మరి ఇక రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిపెడతారు ఈ అంశాన్ని. ఎంతమంది ఉన్నారో ఎప్స్టీన్ తోటి ఇక్కడ బీజేపీ నేతల లింకును లాగడానికి రాహుల్ గాంధీ గారు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాను. ఒక్కొక్కరి పీఠాలు కూడా కదిలిపోయే అవకాశం ఉన్నది. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని పేరు బయటపడ్డది, మొన్న బిల్ గేట్స్ పేరు బయటపడ్డది, అంతకుముందు ట్రంప్ పేరు బయటపడితే ట్రంప్ ఏమంటాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, రాజకీయాలకు రాకముందు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నేను ఎవరినైనా కలుస్తా, అంతేగాని అప్పుడు నేను ఎప్స్టీన్ తోటి నేను కూడా మైనర్ బాలికల అంశంలో నేనెందుకు పాత్రదైనా ఆయన ఉంటా అని ఆయనే. బిల్ గేట్స్ ఏమన్నారు, చదువు కోసం దాతల విరాళాల కోసం తిరిగినప్పుడు నేను ఎప్స్టీన్ దగ్గరికి పోవాల్సి వచ్చింది తప్పించి ఎప్స్టీన్ ఇంత దుర్మార్గుడు అని మాకు కూడా తెలియదని ఇప్పుడు బిల్ గేట్స్ మొన్న క్షమాపణ చెప్పిండు. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని కూడా ఇరుక్కున్నాడు. మరి రేపేమన్నా మన బీజేపీ నేతల హస్తాలు ఉన్నాయా, మన బాలీవుడ్ స్టార్స్ హస్తాలు ఉన్నాయా చూడాలి.